జై శ్రీరామ్ అండి. చాలామందిని చూస్తుంటాం. పిల్లలు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు, బాగానే లైఫ్ సెటిల్ అవుతుంది. నెల్లూరులో కూడా ఒక విద్యార్థిని అనుమానాస్పందన మృతి అని చెప్తున్నారు. కానీ ఇవాళ పేపర్లో వచ్చిన దాన్ని బట్టి ఏంటంటే తన లవరు మళ్ళీ వేరే అమ్మాయితో రిలేషన్లో ఉన్నాడు అని చెప్పి గొడవపడి అమ్మాయి చాలా రకాలుగా ఇద్దరు కలిసి గొడవ పడటం వల్ల ఆ అబ్బాయి కత్తితో పొడిచాను మీ అక్కని అని చెప్పాడు అని చెప్పి ఇవాళ ఈనాడులో వచ్చింది. ఆడపిల్లలకి చెప్పేది ఏంటి అంటే, కొంచెం మన వైపు వాళ్ళు లేరు, నువ్వు చెప్పేది వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు, నీతో సరిగ్గా ఉండట్లేదు అన్నప్పుడు కొంచెం సైలెంట్గా ఉండటం మంచిది మీరు. అంతేగాని మీరు పోట్లాడినందువల్ల ఇప్పటి లవ్లో ఉన్నప్పుడే పోట్లాడటం స్టార్ట్ చేస్తే ఇంకా పెళ్లి చేసుకున్న తర్వాత మాత్రం మీ మాట వింటాడా? ఎందుకు అర్థం చేసుకోవట్లేదు ఆడపిల్లలు? లవ్ దగ్గర నుంచే మీ పోట్లాట్లు స్టార్ట్ అయితే ఎప్పటి జీవితం ఎప్పటికి ముగించాలి, ఎప్పటికి అవ్వాలి? ఇంకా మీ లైఫ్ ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలి కదా మీరైనా, అవునా? కానీ మీరు ఏమనుకుంటున్నారు అంటే, మీకు మీరే స్వతంత్రం వచ్చేసిందని ఎదుటి మనుషులతో రిలేషన్షిప్లో ఉండటం, వాళ్ళు హ్యాండ్ ఇవ్వటం, అది మీరు జీర్ణించుకోలేకపోవడం, వాడిని చంపాలనో మీరు చచ్చిపోవాలనో వాడితో తగాదా పెట్టుకోవాలనో డిసైడ్ అవుతున్నారు ఈ కాలం ఆడపిల్లలు. కానీ మగపిల్లలు మాత్రం అలా లేరు మీరు అనుకున్నట్టుగా. కాసేపు ఆగండి, అమ్మా నాన్న నచ్చిన సంబంధం తెస్తారు, చేసుకోండి. లేదు అంటే లవ్ చేసుకున్నా వెంటనే పెళ్లి చేసుకోండి తప్ప హద్దులు దాగట్టేదాకా వ్యవహరించకుండా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. మరి మీ ఇష్టం తర్వాత. ఓకేనా?